మన ఆరోగ్యం అనేది బాగుండాలంటే అసలు మనం ఎలాంటి పాత్రలలో వంట చేయాలంటే మొట్టమొదటి మీకు ప్రయారిటీ ఏది తెలుసా? రెండవది కంచులో 97% చెప్పబడింది, స్టీల్లో 7% చెప్పబడింది. 7 నుంచి 12 మ్యాక్సిమం. అల్యూమినియం అంత దరిద్రం ఇంకోటి లేదు. మనకు తగరం గనక దీంట్లో వాడితే, ఇప్పుడు ఆల్రెడీ ఇది రాగి అండ్ తగరం రెండు మిక్స్ అయి ఉంది, రైట్. ఇందులో గనక మనం నిజంగా వంట చేసుకుంటే అద్భుతం. 97% ఆ ఫుడ్కి సంబంధించిన పోషక విలువలు మొత్తం కూడా అందులోనే ఉంటాయి. అయితే నేను కూడా దీని మీద రీసెర్చ్ చేసింది ఏంటంటే, టోటల్ అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను, బంగారం బంగారం బంగారం. సో బంగారు ధరల మీద అయితే అందరూ దృష్టి పెట్టేశారు కదా. సో మళ్ళీ బంగారం అయితే స్టెబుల్ అయిపోయింది, అంటే 1,60,000 నియరెస్ట్కి స్టెబుల్ అయిపోయింది. సార్ అసలు మేము బంగారం ఎప్పుడో కొనుంటే 2005, 2008, 10లో కొనుంటే ఒక 15,000, 12,000, 8,000 రేంజ్లో మేము ఎప్పుడో కొనేటోళ్ళం. సో మరి ఇప్పుడు ఇంత రేటు పెరిగిన తర్వాత మరి దాన్ని ఏం చేయగలుగుతాం? కష్టం. సో ఈరోజు నేను కంచుకి సంబంధించి, ఇత్తడి కాదండి, కంచుకి సంబంధించిన మొత్తం వంట పాత్రలు, మనం భోజనం చేసే పళ్ళెము, దాని తర్వాత బౌల్స్, దాని తర్వాత స్పూన్స్, గ్లాసెస్, వీటన్నిటికీ సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి నేను టోటల్గా ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ప్లస్ టోటల్ అసలు వీటికి ఎంత ధర ఎంత ఉందంటే ప్రైస్ లిస్ట్ ఏంటి అది కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ దీన్ని మీరు ఎలా కొనుగోలు చేయాలో కూడా చెప్తాను. ప్లస్ అసలు ఈ స్టోర్ ఎక్కడ ఉందో కూడా మీకు నేను చెప్తాను. నెక్స్ట్ ఇవందరూ అడుగుతుంటారు, సార్ ఇవి హ్యాండ్మేడా మిషన్ మేడా? సో కొన్ని మిషన్ మీద తయారై తర్వాత హ్యాండ్మేడ్ మీద కూడా కొన్ని జరిగినవి ఉంటాయన్నమాట. సో ప్రతిదీ హ్యాండ్మేడ్లో పాసిబిలిటీ లేదు, ప్రతిదీ మనకు మిషన్ మేడ్లో కూడా పాసిబిలిటీ లేదు. సో ఇంకా టోటల్ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం అనేది బాగుండాలంటే అసలు మనం ఎలాంటి పాత్రలలో వంట చేయాలంటే మొట్టమొదటి మీకు ప్రయారిటీ ఏది తెలుసా? కేవలం మట్టి పాత్రలు మాత్రమే. నేను గత 12 సంవత్సరాలుగా మట్టి పాత్రల్లోనే నేను తింటున్నాను. సో ఒక 2 సంవత్సరాల ముందు విజయనగరం నుంచి నేను ఇత్తడికి సంబంధించిన పాత్రలు తీసుకొచ్చాను. దాని తర్వాత అజ్జారం వాళ్ళు ఒక 2 పాత్రలు ఇచ్చారు, అందులో వంట చేయడం స్టార్ట్ చేసేసాను. తర్వాత అసలు ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఇన్ని గణం మీరు ఎక్కడన్నా చూసారా? అసలు ఇన్ని గణం మీరు చూసారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు ఇన్ని పాత్రలు వంటకు సంబంధించి అసలు ఉన్నాయా లేదా అని మీకు చెప్తే అసలు మీకు ఎక్కడ దొరకవండి నిజంగా. ఎందుకంటే ఈరోజు వరకు నేను ఎక్కడెక్కడో తిరిగాను కదా, మరి ఎన్ని చోట్ల నేను తిరిగినా నాకు నిజంగా ఇన్ని పాత్రలు కంచులో మాత్రం కనబడలేదు. అర్థమైందా? నేను ఒకసారి మొత్తం డీటెయిలింగ్గా కూడా మీకు చెప్తాను. అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, సార్ అసలు ఈ స్టోర్ ఎక్కడుంది? ఈ స్టోర్ ఎక్కడంటే మీకు నేను బ్యాక్గ్రౌండ్లో వీడియో కూడా ప్లే చేస్తాను, అది కూడా చూడండి. మనకు చందానగర్ విజేత సూపర్ మార్కెట్ వెనకాల ఈ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే షాప్లో మీకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎవరైనా డైరెక్ట్ వచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో డైరెక్ట్ రండి, చూడండి, తీసుకొని వెళ్ళిపోవచ్చు, సింపుల్. ఒకవేళ మీకు ఆన్లైన్లో కావాలి మేము రాలేము అంటే మీకు కింద కనపడే నెంబర్కి మీరు జస్ట్ కంచు పాత్రలో మెసేజ్ పెడితే మీకు టోటల్ వాళ్ళు ప్రైస్ లిస్టు అండ్ ఏమేమి ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి పంపిస్తారు. మినిమం మీరు ఆర్డర్ చేసిన తర్వాత మా దగ్గరికి ఐటమ్స్ రావడానికి 1 వీక్ to 10 days టైం పడుతుంది. సో మళ్ళీ మీకు కొరియర్ కూడా టైం పట్టవచ్చు. ఎవరికైతే కావాలో కనీసం ఒక 10-15 రోజుల ముందుగా మాత్రమే మీరు బుక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్, గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇందులో మొట్టమొదటిగా చూడండి, గుంత పొంగనాల గురించి చాలామంది అడుగుతారు. అసలు సార్ ఒక్క మాట, అసలు మనం ఎందుకు ఇందులో వంట చేసుకోవాలి?
సో 100కు సంబంధించిన పోషకాలు, అంటే మీ ఆహారంలో ఉండే పరిపూర్ణమైన పోషకాలు మీకు లభించాలంటే మట్టి కుండలో 100% అని చెప్పబడింది. రెండవది, కంచులో 97% చెప్పబడింది, స్టీల్లో 7% చెప్పబడింది, 7 నుంచి 12 మ్యాక్సిమం. అల్యూమినియం అంత దరిద్రం ఇంకోటి లేదు. మరి ఇవి ఎలా ఉపయోగించాలో కూడా నేను చెప్తానండి ఇదే వీడియోలో. సో మొట్టమొదటిగా బాబు ముందుకు రమ్మ. ఇక్కడ చూడండి ఒక్కసారి, అసలు ఎంత నీట్ ఫినిషింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసేసి మీకు కంప్లీట్గా గుంత పొంగనాలు ఎవరైతే వాడతారో వాళ్ళ కోసం అండి. నిజంగా ఇంతటి అద్భుతమైనది మీకు ఎక్కడ కనబడదు. సో రెండవది, అసలు పాల గిన్నె ఎప్పుడన్నా చూసారా మీ జీవితంలో? బాబు దగ్గర రమ్మ. అసలు పాల గిన్నె చూసారా? ఇక్కడ చూడండి, ఇది మూతతో పాటు మీకు కావాలంటే అవైలబిలిటీ ఉంటుంది, మూత లేకుండా కావాలంటే కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇందులో 2 లీటర్స్ అండ్ 1 లీటర్. మన ప్రైస్ లిస్ట్ అనేది మళ్ళీ చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది ఒక మోడల్. నెక్స్ట్ మనము ఇంటి లోపల రోటీస్ పెట్టుకోవడానికి, పూరీలు పెట్టుకోవడానికి, ఏమైనా సప్లై చేసుకోవడానికి, ఫుడ్ కోసము, కర్రీస్ కోసము, అసలు ఒక ఇదన్నమాట డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి సర్వింగ్ కోసం. నెక్స్ట్ గ్లాసెస్ ఎవరికన్నా కావాలంటే గ్లాసెస్ సపరేట్గా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ బౌల్స్ కావాలంటే బౌల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2.5 ఇంచు, 3 ఇంచు, ఇదొక ప్లేటు, ఇంకొక బౌల్ కూడా ఉండాలి, అది కూడా లేదు ఇక్కడ. సరే అదొకటి. నెక్స్ట్ ఈ కంప్లీట్ ఫుల్ సెట్ ప్రైస్ అయితే మీకు ఇది 7,000 పడుతుందండి, అప్రాక్సిమేట్లీ 7,000. సో కొంతమంది సార్ మాకు ఈ గ్లాస్ వద్దు, ఈ బౌల్ కూడా వద్దు, ఇవన్నీ మాకు వద్దు, మరి ఎంతకు ప్లేట్ వస్తుందంటే మోస్ట్లీ మీకు 5,800, 900 ఆ రేంజ్ రావచ్చండి. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఏంటంటే మనం చెప్పే ఈ ఛార్జెస్ వీటికి సంబంధించి ఎంతైతే ఉందో అది ఈరోజు రేట్. అంటే ఈ కంచు కానీ బంగారం కానీ ఇవన్నీ రేట్లు మారుతూ ఉంటాయి. అర్థమైందా? మారుతూనే ఉంటాయి. సో అది కూడా నేను చెప్తాను మీకు, ఎందుకంటే మీరు ఇది ఒక 1 ఇయర్ తర్వాత చూస్తే కష్టం. ఫిబ్రవరి నెల 2026 రోజున ఉన్న ధరలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్లేట్ చూసారు కదా, ఇది ఒక ప్లేటు. నెక్స్ట్ అసలు మనం ఒక చిన్న బిర్యానీ లాగే మనం చేసుకోవాలంటే ఇంటి లోపల, లేదంటే చాలామంది ఫిష్ కర్రీస్కి సంబంధించి ఇట్లా వెడల్పుకి సంబంధించి చాలామంది మాట్లాడుతుంటారు. అసలు ఎంత అద్భుతం అండి, చూస్తున్నారా? సో దీంట్లో ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి. నేను ఒకసారి వీటి ఛార్జెస్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఐటమ్స్ అన్నీ మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడండి, అసలు పప్పు ఇందులో ఉడకబెట్టి వండితే ఆహా ఏముంటుందండి, సూపర్. సో ఇందులో 750 ml అండ్ 1.5 లీటర్. సో చాలామంది సార్ ఇవి అసలు ఒరిజినల్ కంచేనా అని డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, వినండి, అర్థమైందా? ఇది కంచుకి సంబంధించి ఇట్లా ఉంటుంది సౌండ్, మీకు అర్థమైందా? సో కంచు ఐటమ్స్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి బాబు, ముందుకు రమ్మ. ఇది బ్రాస్కి సంబంధించండి. అసలు దీని ఫినిషింగ్ కానీ దీనికి దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. మీకు ఇక్కడ గమనిస్తే వీడియోలో మరి క్లియర్గా కనిపిస్తుందో తెలియదు. సో మీరు గమనిస్తే మీకు అది తెలుస్తుంది. ఎందుకంటే మనకు కంచు అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండ్ ఇత్తడి అనేది కంప్లీట్గా డిఫరెంట్. సో ఇది నెయ్యి వేసుకోవడానికండి, ఇది కేవలం బ్రాస్లో మాత్రమే ఉంది. సో ఇది కంచులో అవైలబిలిటీ కష్టము, ఎందుకంటే ఇన్ని మాడ్యూల్స్ చేయలేమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేసి సర్వింగ్ బౌల్స్. చూడండి సర్వింగ్ బౌల్స్ ఎట్లున్నాయి, ఇదిగోండి, చూస్తున్నారా దీని సౌండ్? బెల్ బ్రాంజ్ అంటాం. ఇందులో కాపర్ వచ్చేసేసి 78% నుంచి 80% లోపల, అండ్ టిన్ వచ్చేసేసి అంటే తగరం వచ్చేసేసి 20 నుంచి 22% వరకు మిక్స్ అవుతుంది. సో బాబు ముందుకు రమ్మ. మనకు కంచులో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చిన్న చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ లోపల కూడా, అలా డాట్స్ వచ్చాయి అంటే అది కంచు అని. డాట్స్ లేకుండా ఉంది అంటే అది 100% కంచు కాదు అని. ఎందుకంటే ఇది మేకింగ్ ప్రాసెస్లో మీకు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న డాట్స్ ఇట్లా పడుతుంటాయి కంపల్సరీ, మనం ఫినిషింగ్ చేసేటప్పుడు పడుతూ ఉంటాయి. సో ఇది కంపల్సరీ అనమాట. సో ఇందులో కూడా ఒక 3 సైజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి మీకు ఫ్రై ప్యాన్ అండి. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో జనరల్గా ఆక్సిడైజేషన్ అని మాట్లాడతాం కదా, గాలి తగిలినప్పుడు కంచు కానీ లేదంటే ఇత్తడి కానీ ఇక్కడ చూడండి ఇట్లా చిన్న చిన్న డాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సరే ఇవి ఎందుకు వస్తున్నాయని అడగొద్దండి. ఎందుకు అడగొద్దంటే మీరు ఇన్ని రోజులు వాడలేదు కాబట్టి మీకు తెలియదు. ఎందుకంటే కంచులో కానీ ఇత్తడిలో కానీ ఇట్లాంటి డాటెడ్స్ కంపల్సరీగా వస్తాయి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి మనకు కంప్లీట్ రోటీలకు సంబంధించింది. దోశది ఏది సార్?
దోశది ఎక్కడ పెట్టారండి? దోశది ఎక్కడ పెట్టారు సార్? సో ఇది వచ్చేసేసి రోటీలు మంచిగా కాల్చుకోవడానికి, చూసారా? సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక దోశ కోసం ఇది మీరు వాడుకోవచ్చు. బట్ స్పెషల్గా దోశ కోసం ఒకటి సపరేట్గా ఉందండి. సో అది నేను చూపిస్తాను మీకు. సో అది కూడా మీరు చూడండి. కేవలం ఇది దోశకు సంబంధించిందండి. మనకు ఇట్లా లిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసుకొని దీని మీద పెట్టవచ్చు. ఇక్కడ చూడండి, హ్యాండ్ మేడ్ కంప్లీట్గా. మీకు ఇక్కడ గమనించవచ్చు ఎన్ని దెబ్బలు ఉన్నాయి, చూస్తున్నారా? సో ఎన్ని దెబ్బలు కొడితే ఈ దోశ పెనం తయారది. ఇక్కడ చూడండి, ఇది మిషన్ మేడ్ కాదండి. సో ఇది కంప్లీట్గా దోశలకు సంబంధించింది. సో ఇట్లా నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసేసి చిన్న ఫ్రై. కొంతమంది ఆమ్లెట్స్ కోసం చిన్నది కావాలంటారు, నెక్స్ట్ పాపడ్లు వేయించుకోవడం కావాలంటారు. ఇది చిన్నది, ఇది కొంచెం పెద్దది. సో 2 మోడల్స్ అన్నమాట ఇందులో. సో నెక్స్ట్ అసలు కడాయిలు, నిజంగా కడాయిలు ఎక్కడన్నా చూసారా మీరు? ఏం అద్భుతం అండి బాబు, జూమ్ చేయమ్మా. ఇక్కడ చూడండి, కడాయిల్లో అసలు ఎన్ని సైజెస్ ఉన్నాయి చూస్తున్నారా? ఇక్కడ చూడండి ఎన్ని సైజెస్ ఉన్నాయి చూడండి. ఇంకా ఫైనల్గా అక్షయ పాత్ర అని మాట్లాడతామండి. నిజంగా అసలు ఇందులో అన్నం వండుకొని ఒక కుటుంబం అంతా కూర్చొని తింటే అసలు నిజంగా మీ ఇల్లే ఒక బంగారుమయం అనేది తయారైపోయింది. చూసారా అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? అసలు ఇన్ని ఐటమ్స్ మీరు చూసారా? నిజంగా నేనైతే ఎక్కడ చూడలేదండి. ఇదే ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో ఏదన్నా ఒక ఐటమ్ మళ్ళీ తీసుకుందాం, ఒకసారి చూద్దాం. ఓకే, క్లియరా మీకు? చాలామంది ఇది కంచు కాదు సార్, ఇది ఇత్తడి అని మాట్లాడతారు. అలా మాట్లాడిన వాళ్ళు మా దగ్గర రండి. ఒక ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ తీసుకొని డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తే డైరెక్ట్ నేను వచ్చి యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే తేడాలు ఉంటే నేను ఎవరిని ఊరుకునేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం చెప్తాము. ఓకే, సో బెల్ బ్రాంజ్ అనమాట ఇది. సో ఇంకా ఫైనల్గా మనము ఏదైనా రైస్ వండుకోవాలన్నా ఇంకా అసలు నిజంగా ఇంత సూపర్ అండి. చూసారా? ఇవన్నీ కూడా కంప్లీట్గా చూసారా? నిజంగా చాలా చాలా సూపర్ అండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ మీరు చూసిన తర్వాత ఇంకా అసలు దీనికి సంబంధించిన ధరలు ఎంత అని మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను అది కూడా చెప్తాను చూడండి. సో టోటల్ కంచుకి సంబంధించి మొత్తం చూశారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఛార్జెస్ సంబంధించి కూడా నేను చూపిస్తాను. సో ఇది ఎవరు సేల్ చేస్తున్నారంటే చందానగర్లో గణేష్ గారు. నమస్తే అండి గణేష్ గారు. నమస్తే. అయితే మీరు అసలు ఈ బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నేను హైదరాబాద్లో కానీ ఇంకా మిగతా చాలా చోట్ల నేను తిరిగాను. నాకు ఎక్కడ కూడా ఇన్ని ఐటమ్స్, ఇన్ని ప్రోడక్ట్స్ అయితే కనిపించలేదు. మరి ఇది మీరు తయారు చేపిస్తున్నారా, లేకపోతే అసలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? కొంచెం మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? లాస్ట్ టైం మేము మదురైకి వెళ్ళినప్పుడు అండి, అక్కడ మదురైకి మనకు కేరళ మధ్యలో ఒక విలేజ్లో మనకు ఇవి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారని చెప్పినుండే అక్కడ లోకల్ పీపుల్స్. అయితే ఆ విలేజ్కి వెళ్ళి మేము సెర్చ్ చేసినాం. అది సెర్చ్ చేసేమంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ తన. ఇవి యాక్చువల్ చూసి మేము కూడా షాక్ అయిపోయినాం. అసలు ఇది కంప్లీట్లీ బ్రాంజా లేకుంటే మనకు ఇత్తడి మిక్స్ ఉందా అంటే లే, అక్కడ వాళ్ళు చెప్పినారు లేదు సార్ ఇది కంపల్సరీ బ్రాంజ్దే తయారు చేస్తాం మేము. అయితే ఈ వెరైటీస్ చూసి చాలా మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేము కూడా మా తాత ముత్తల వాళ్ళు చాలా మంది తిన్నారు అప్పుడు, తింటుంటే వాళ్ళు, కానీ ఇన్ని వెరైటీస్ లేకుండే అప్పుడు. సో ఇంకా మనము టోటల్ అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఇందులో కొన్ని ఐటమ్స్ అంటే బరువైన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనీసం 250 నుంచి 3000 పర్ కేజీ యావరేజ్ వచ్చిందండి. అర్థమైందా? కొన్ని ఐటమ్స్ ఏమున్నాయంటే 3000, 3500 కూడా ఉంది. ఇంకా కొన్ని పీస్ రేట్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆ ఫినిషింగ్ మిషన్ మేడ్ కాబట్టి కొన్ని, ఇక్కడ చూడండి ఇది మిషన్ మేడ్ కంప్లీట్గా. సో మిషన్ మేడ్ కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఫస్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే భోజనం ప్లేట్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 6995 రూపాయలండి. ఓకేనా? సో ఇంకా మాకు ఒక్కసారి మీరు రేట్లు చెప్పాలండి ఒక్కొక్కటి. రైట్, ఇక్కడ చెప్పండి నాకు. ఇదేంటిది? ఇది గుంత పొంగల్ అండి. ఇది ఎంత పడుతుంది? ఇది మనకు వచ్చేసి 899 అండి. మనకు సాలిడ్ పీస్ ఉంటుంది మొత్తం 4 kgs వెయిట్. ఇది వెయిట్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. సో 4 kgs వెయిట్ మీకు 9000 అంటే ఆల్మోస్ట్ 2300 పడినట్టే, చాలా తక్కువ అయితే. రైట్, ఇది వచ్చేసేసి పాల గిన్నె. సో ఇది విత్ మూత 5000 పడుతుంది. సో దీని వెయిట్ ఆల్మోస్ట్ 2 kgs ఉంటుంది. 2 లీటర్ది ఉంటుంది. ఇందులో 1 లీటర్ది ఉంది మనకు 3699 అండి. ఓకే, 3700 రూపాయలు. ఓకే రైట్. మూత లేకుండా అంటే మనకు 2599. సో ఇది మీరు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేటా ఇందులో ఇంక్లూడెడా?
ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేట్ ఉంటాయండి దానికి. ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఎవరైనా మీకు కావాలంటే వచ్చి డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఏదైనా డ్యామేజెస్ జరిగినా కూడా కష్టం. దానికి ప్యాకింగ్ చేయాలంటే ప్యాకింగ్ చార్జెస్ పడుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పడుతుంది, రెండు పడతాయి. సో ఇది సర్వింగ్ బౌల్, ఇది 3,900 రూపాయలు యావరేజ్ లో ఉంది. మన చపాతీ గిట్లా స్టోర్ చేయడానికి ఉంటుందండి. చపాతీలు పూరీలకు వస్తుంది బాగానే. సో గ్లాసెస్ కూడా సపరేట్ గా ఉన్నాయా? సపరేట్ గ్లాస్. ఎంత పడుతుందండి ఒక్కొక్కటి? ఇది మనకు 1200 పడుతుంది ఒక్కొక్కటి. 1200 అండి. ఇది సపరేట్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటుంది ఇది. ఉంటుందండి. సో హాఫ్ కేజీ వెయిట్ అండి మినిమం అప్రాక్సిమేట్లీ. సపరేట్ బౌల్స్ కావాలంటే కూడా ఉంటాయండి మన తన. 500 రూపీస్ పర్ పీస్ పడుతుంది. ఇది 500 రూపీస్ పీస్ బౌల్ ఉంటుంది మనకు. ఓకే. సో ప్లేట్ సపరేట్ కావాలంటే? ప్లేట్ సపరేట్ కావాలంటే మనకు 5,800 దాకా పడుతుందండి ఇది. ఎందుకంటే రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వెయిట్ ని బట్టి ఉంటుంది ఇది. ఎందుకంటే సాలిడ్ వెయిట్ కాదు. ఇది మినిమం ఎంత ఉంటుంది? ఇది హాఫ్ కేజీ ఉంటుందా? ఎక్కువ ఉంటుందండి. హాఫ్ కేజీ పైననే ఉంటుంది మనకి. 1 కేజీ 1 కేజీ కూడా రావచ్చు, కానీ వెయిట్ ఎక్కువ అయిపోతుంది. 50-100 గ్రాములు అటు ఇటు ఉంటుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకా మనం వండుకునే పాత్రలకు సంబంధించి, సో ఇందులో మనకు సైజెస్ 8 ఇంచెస్ నుంచి వస్తాయండి. 8 ఇంచెస్ నుంచి మనకు వచ్చేసి 8 ఇంచులు. ఇది ఆల్మోస్ట్ మీకు కేజీ 200-300 గ్రాములు ఉండొచ్చు. సో 3,299. సో ఇది 9 ఇంచెస్ 3,900. ఇది 5,000 అప్రాక్సిమేట్లీ. ఇది ఎంత? 10 ఇంచులు పెద్దది, పెద్ద సైజ్. సో నెక్స్ట్ ఇది పప్పుకి అయితే సూపర్. ఈ ఐటమ్ నేను ఆల్రెడీ కొనేసుకున్నాను. 750 ml ఉందండి. 1.5 ml. ఓకే, 1.5 లీటర్. 1.5 లీటర్. సో ఇది ఎంత? 5,000. ఇది 3,200. చిన్నది పెద్దది. ఇదండి ఇది ఘీ పాట్ అండి. ఇది నెయ్యికి సంబంధించిన పాట్ అండి. ఇది ఎంత ఉంది? ఇది మనకు 1200 రూపీస్. 1200 రూపీస్. ఓకే రైట్. సో స్పూన్స్ కూడా ఉన్నాయి సపరేట్ స్పూన్ కూడా దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఇది 100-120 గ్రాముల స్పూన్ అండి. నార్మల్ స్పూన్ ఉంటుంది, స్పోక్స్ కూడా ఉంటుందండి మనకు. ఓకే, రెండు ఉన్నాయి. సో ఎవరికైనా స్పూన్స్ కావాలంటే కూడా హ్యాండ్ మేడ్, ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఓకే. సో 245 రూపీస్. తక్కువ ఉంటుంది. స్పోక్స్ 195 ఉంది. 195. ఓకే సరే. నెక్స్ట్ వచ్చేసేసి ఇది సర్వింగ్ హండీస్. ఇది కంప్లీట్ మిషన్ మేడ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఇది 4,800, 5,000, 6,500, 599. రైట్. ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ చిన్నది 3,500, 3,700, 4,200. సో నెక్స్ట్ చపాతీకి సంబంధించింది 3,600. సో ఇది ఆల్మోస్ట్ కేజీన్నర ఉంటుందండి. సో ఆల్మోస్ట్ మీకు చాలా చీప్ అండ్ బెస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. తక్కువ ఉందని రేట్. క్వాలిటీ కూడా కాదండి, క్వాలిటీ చాలా స్టాండర్డ్. ఇది కూడా క్వాలిటీలో ఏ మనకు క్వాలిటీ తేడా ఉండదు మనకు. ఇది క్వాలిటీ స్టాండర్డ్. ఎట్లైనా రేట్ తక్కువ ఇస్తున్నారు, కానీ కొన్ని మంది కామెంట్ కూడా చేస్తున్నారు, రేట్ ఒరిజినల్ కాదండి, రేట్ చాలా తక్కువలో వస్తుంది, మీరు అట్లా అమ్ముతున్నారని చెప్తున్నారు. ఒరిజినల్ గా అమ్మాల్సిన రేట్ ఇది. నేను సాటిస్ఫై అయిన రేట్ అయితే ఇది. రీజనబుల్ ప్రైస్ కి మేము ఫస్ట్ సేల్ చేస్తున్నామండి. రైట్. సో ఇప్పుడు ఇవే చార్జెస్ ఎప్పటికి ఉంటాయా? లేదండి, చార్జెస్ మారుతుంటాయి. ఇది చార్జెస్ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ లో పెట్టాము అన్నారు. అంటే జస్ట్ 100-200 మార్జిన్ లో అమ్ముతున్నాం. సో ఇది మళ్ళీ ఎన్ని రోజుల వరకు ఆఫర్ పెడుతున్నారు? సో ఆఫర్ కూడా చూసుకోండి. 1.5 month ఉంటుందండి. 1.5. అంతే. మీరు ఒకటి ఈ వీడియో మొత్తం చూస్తే గనక కంప్లీట్ మీకు 1.5 month వరకే ఈ చార్జెస్. తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లేక దీని కూడా రేట్ చాలా పెరుగుతుంది యాక్చువల్లీ. అందుకోసమే, ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పినారు మాకు, ఈ రేటే పెట్టకండి, మీరు ఎప్పుడైనా చేంజ్ అయ్యే ఛాన్స్ అటు ఉంటుంది. ఎవ్రీ 2 months కి ఒకసారి కంపల్సరీ చేంజ్. పాపడ్ల కోసం. సో చిన్న పాపడ్ల కోసం అన్నమాట. సో చిన్న చపాతీల కోసము. నెక్స్ట్ ఇది దోశలకు, ఇంకా రోటీ. ఓకే, రోటీ దోశకి స్పెషల్ అండి. ఇది దోశ స్పెషల్. ఇది మనకు 5,300. సో ఇది వచ్చేసేసి 2,500. ఇది వచ్చేసేసి 3,500, 3,600. ఇది డీప్ ఉంది, మంచి ఫ్రైయింగ్ ప్యాన్ లాగా. 3,000. 4,000, 3,600. ఇదెంత? 2,800. సో ఇది కూడా సూపర్. ఇంకా సో 3,600 రూపాయలు, 2,800. 8,000 దాకా వచ్చేసింది. 7,500 సాలిడ్ పీస్ అండి. సో ఇంకా వెయిట్, ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు? ఇది మనకు 3.5 kg పైననే ఉంటుందండి. 4 kgs, 4.5 kgs కూడా వస్తుంది. ఎందుకంటే దీనికి మనము వాళ్ళు. సో ఆల్మోస్ట్ 6,600, 7,800 దాకా ఉంది. సో మొత్తం మీకు ఛార్జెస్ చెప్పేశాను కదా. సో ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నానంటే ఆయన ఒకటే,
ప్రస్తుతం వాళ్ళు కంప్లీట్గా డిస్కౌంటెడ్ ప్రైస్ మీద మీకు అమ్ముతున్నారు. సో ఇది కేవలం ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ బేసిస్ మీద మీకు కేవలం వాళ్ళు మార్జిన్ ఒక 100, 200, 300 పెద్ద ప్రోడక్ట్స్తో 300 రూపీస్ పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కువ దీంట్లో మీకు ప్యాకింగ్ కానీ కొరియర్ కానీ అసలు వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేమనేది వాళ్ళ పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేశాను కదా. సో ఎవరైనా మరి మీకు కావాలంటే మీరు డైరెక్ట్గా వీళ్ళ స్టోర్కి రావచ్చు. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా పైన డిస్ప్లే అవుతుంది. మీరు విజిట్ చేసి చూసి నచ్చితే తీసుకొని వెళ్ళిపోవడం. అయితే ఒక 15-20 రోజులు, నెల 2 నెలల వరకు మీకు డిస్ప్లే అనేది ఉంటుంది. దాని తర్వాత జస్ట్ మీరు పిక్స్ అన్నీ మీకు పెట్టేస్తారు వాళ్ళు, అది కూడా చెప్పారు. సో మీరు ఆర్డర్ చేస్తేనే మీకు తెచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది, మీరు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది యాక్చువల్ కండిషన్ చెప్పారు, రైట్. మరి దీన్ని ఎలా వాడాలి అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. సో మనకు తగరం గనక దీంట్లో వాడితే, ఇప్పుడు ఆల్రెడీ ఇది రాగి అండ్ తగరం రెండు మిక్స్ అయ్యి ఉంది, రైట్. ఇందులో కనుక మనం నిజంగా వంట చేసుకుంటే అద్భుతం. 97% ఆ ఫుడ్కి సంబంధించిన పోషక విలువలు మొత్తం కూడా అందులోనే ఉంటాయి. అయితే నేను కూడా దీని మీద రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఇందులో వంట వండితే కనీసం 1 గంట సేపటి వరకు వండిన తర్వాత, చల్లబడిన తర్వాత 1 గంట సేపటి వరకు పెట్టవచ్చు. మోస్ట్లీ 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ ఎక్స్పెక్ట్ చేసుకోండి. అయితే కొన్ని ఐటమ్స్ మనకు 4-5 గంటలు కూడా ఉంటాయి. కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి వాడుతూనే ఉన్నాను. ఇంకా ఈ వీడియో రిలీజ్ అయిపోయే లోపల 20 రోజులు కూడా కావచ్చు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 6 గంటలు 7 గంటల తర్వాత సన్నగా ఒక రకమైన కలర్ వస్తుంది. అర్థమైందా? సో అదేంటంటే ఇందులో వండినమా, ఎందుకంటే వేడి చేసి అది చల్లబడిన తర్వాత ఈ ఫుడ్ని ఇంకో కంచు దాంట్లోనూ, లేకపోతే మట్టి మనకు ఏమంటారు స్టీల్ దాంట్లోనూ, లేదంటే గ్లాస్ దాంట్లోనూ మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. అది సింపుల్. అయితే ఇక్కడ వీటి యొక్క క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపులే ఉంది. అసలు ఎక్కువ కష్టపడాల్సిన పని అంటూ లేదు. అదొక్కటి నేను మా ఇంట్లోనే నేను అబ్జర్వ్ చేసింది అది. సో ఈ రకంగా ఈ ప్రోడక్ట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గాలికి ఉన్నా కూడా కలర్ అనేది షేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి ఓపెన్లో ఉంది. సో ఇది జస్ట్ ఇప్పుడు కవర్ ఓపెన్ చేసాము. ఇది 10-15 డేస్లో గాలి తగిలి ఇక ఏమైంది, ఆక్సిడైజ్. సో కొంచెం కలర్ షేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఇది వాడుతూ ఫైనల్గా ఫినిషింగ్ ఈ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ ఇట్లా కొంచెం డల్ అయిపోతుంది. ఇది ఇంకా పర్మనెంట్ కలర్. సో ఇది ఇత్తడైతే కాదండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఫైనల్గా అసలు నిజంగా బంగారం లాంటి వార్త అండి ఇది. ఎవరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అసలు ఇలాంటి పాత్రల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 స్టీల్ సామాన్ కొని తీసుకుపోయి అమ్మితే 500 కూడా. ఇది మీరు 2,500 కొన్నారా, 10 సంవత్సరాలు ఇది అమ్మడానికి వెళ్ళండి, 2,500 కాదు 5,000 వస్తుంది. అర్థమైందా? అప్పటి వరకు మీకు కాపర్ పెరిగిపోతుంది, తగరము పెరిగిపోతుంది. సో దీన్ని ఎవరైతే డివిజన్ చేసి అమ్ముతారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు మంచి ధర అనేది వస్తుంది. సో జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు తీసుకోవచ్చు. సో ఇంకా మరింత సమాచారం కోసం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సో ఎన్నో రహస్యాలండి దీంట్లో, అర్థమైందా? మన వంటలకు సంబంధించిన మహర్షులు చెప్పిన ఎన్నో రహస్యాలలో ఇదొకటి. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఖచ్చితంగా వంట పాత్రలు మట్టి లేదా తగరంకి పూసిన ఇత్తడి లేదా కంచు, ఈ 3 చాలా చాలా మంచివి. ఇదొకటే గుర్తుపెట్టేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.